హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాని కాపాడుకున్న బాలు, చింటూ, రోహిణి. కన్న కొడుకని నిజం తెలుసుకున్న మీనా, బాలు. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలుకైతే అనుమానం వచ్చేస్తుంది, గుణానే మీనాని కిడ్నాప్ చేశాడు అని. ఇక కిడ్నాప్ చేశాడని తెలియడంతో మీనాని అలా వెతుక్కుంటూ వెళ్తారు. ఇంతలో ఇక మీనా స్కూటీ అయితే పక్కకు పడిపోయి ఉంటుంది. అది చూసిన బాలు అయితే, ఒరేయ్, మీనా స్కూటీ ఏంటి ఇలా ఇక్కడుంది, అసలేం జరుగుంటుంది అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ ముసలివాళ్లొచ్చి, బాబూ, మన మీనానెవరో కిడ్నాప్ చేశారు బాబూ అనంటూ వాళ్లైతే నిజాన్ని చెప్తారు. వాళ్ళెలా వెళ్లారు అని బాలు అడుగుతూ ఉంటే, ఇలాగే వెళ్లారు నేరుగా అని చెప్పడంతో అప్పుడే ఇక బాలు అలాగే రాజేష్ ఇద్దరూ కూడా మీనాని వెతుక్కుంటూ అయితే వెళ్తారు. ఈలోగా అప్పుడే ఇక బాలు ఖచ్చితంగా వాడే ఇదంతా చేసుంటాడు. శివమీద పగ తీర్చుకోలేక ఇప్పుడు మీనాని కిడ్నాప్ చేశాడు. వీడినీసారి నేను బ్రతకనివ్వను అని కోపంతో రిగిలిపోతూ ఉంటాడు బాలు. ఇక రాజేష్ అయితే, ముందు మీనా ఎక్కడుందో తెలుసుకోవాలి కదరా, ఆ గుణాగాడు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, మీనాని ఎక్కడ దాచిపెట్టాడో అని మొత్తం కూడా చూస్తూ ఉంటారు. ఈలోగా ఒక రౌడీ అయితే, గుణాకి సంబంధించిన రౌడీ అయితే కనపడతాడు. ఇక గుణాకి సంబంధించిన రౌడీ కనబడ్డంతో అప్పుడే బాలు అయితే, రే రాజేష్, ఇదిగో వీడు గుణాకి సంబంధించిన రౌడీరా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అవునా, అయితే వీడిని ఫాలో అయితే ఏమన్నా క్లూ దొరుకుతుందంటావా మనకి అని రాజేష్ చెప్తూ ఉంటాడు. అవున్రా, మనం వీడితో వెళ్తే మనకేదైనా క్లూ దొరకొచ్చు, పద వెళ్దాం అని ఆ రౌడీనైతే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా రౌడీని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నప్పుడే ఇక మీనా చీర చినుగుంటుంది కదా, ఆ ముక్కైతే కనిపిస్తుంది బాలుకి. అప్పుడే ఇక ఆ మొక్కను చూసి, రేయ్, ఖచ్చితంగా వీడు మీనా దగ్గరికే వెళ్తున్నాడు, ఈ ముక్క మీనా చీరదే, ఇది నేనెంతో ఇష్టంగా కొనుక్కుని తీసుకొచ్చి ఈరోజు కట్టుకోమన్నంతనని, తను ఈ చీరే కట్టుకునుంటుంది, ఈ చీర చిరిగిందంటే ఇటే మీనాని తీసుకువెళ్ళుంటారు, ఖచ్చితంగా వీడి వెనకాలే మనం ఫాలో అవుతూ వెళ్దామని రాజేష్, బాలు ఇద్దరూ కూడా రౌడీ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే కామాక్షి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక కామాక్షి అయితే కోపంతో రిగిలిపోతూ ఉంటుంది. ఏంటద్దినా, ఎందుకొచ్చావు మళ్ళీ అని అడుగుతూ ఉంటే, అదేంటి కామాక్షి, ఎందుకొచ్చావని అడుగుతావేంటి, రాకూడదనా అని అనంగానే, రాకూడదని కాదు, నువ్వే తప్పులు చేస్తున్నావనుకుంటే ఈసారి నా చేత కూడా తప్పులు చేయిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది కామాక్షి ప్రభావతితో. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి, అదేంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు, మరి లేకపోతే ఏంటద్దినా, నువ్వేమో ఆ లాయర్ దగ్గర లంచం తీసుకుని ఆ డబ్బులు నా దగ్గర పెట్టావు, అవి ఏమైపోయాయో, ఎటు మహిమైపోయాయో అయ్యయ్యో తెలియవు, కాని మీనా మీద మాత్రం నిందవేశావు. ఇప్పుడు మీనా ఇంట్లో లేదంట కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది, నువ్వు దొంగ అని తనని అన్న మాటలకి తనేదన్నా అఘాయిత్యం చేసుకుంటే నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపంలో నేను కూడా పాపాన్ని పంచుకున్నట్టే ఉంటుంది, ఆ అమాయకురాలి మీద నిందవేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఊరుకో కామాక్షి, నువ్వు కూడా అలాగే తయారయ్యావేంటి, అందరూ కూడా నన్నే అంటున్నారు, నేనేమీ దాన్ని పెద్ద పెద్ద మాటలేమీ అనలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే, నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలివిదా, అమ్మ పుట్టిల్లు మేనమావేరిక అని నీ గురించి నాకే చెప్తున్నావా, నువ్వు మీనాని ఎలా నిలదీసుంటావో, ఎన్నెన్ని మాటలంటావో, వాళ్ల పుట్టింటి నుంచి కూడా ఎత్తుకుంటూనే వచ్చుంటావు మాటలు, అందుకే తనింట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ఆ మాట విని, అసలేంటి కామాక్షి, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. చూడద్దినా, నీకు కోటేశ్వర్లు అన్నా డబ్బు అన్నా ఎంత పిచ్చో నాకు తెలుసు, కాని మనుషులకిచ్చే విలువ కూడా కొంచెం ఇవ్వు మనుషులకి. నువ్వు మీనాని ఇంకా ఒక పురుగులానే చూస్తున్నావు, మీనా చేసిన తప్పేంటి, పేదరికంలో పుట్టడంత తప్పా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. నేను మాత్రం ఈసారి నీమీద చాలా కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఆ మీనా ఎక్కడికి వెళ్ళిందో తెలీదుగాని మీరందరూ నన్నొక ఆట ఆడేసుకుంటున్నారు, ఆ మీనాకి ఏం జరగకుండా రావాలని నేనా దేవుణ్ణని కోరుకుంటున్నాను, ఏదైనా జరగరాంది జరిగితే మీరందరూ నన్ను బ్రతకనివ్వరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంతేగాని నువ్వు చేసింది తప్పని కాని నీకు కనిపించడం లేదా అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదు, ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీనానే తీసింది, ఏమీ తెలియనట్టు తను నటిస్తోంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేలే, నేను కొంచెంసేపు పిల్లలకి డాన్స్ నేర్పుతాను, కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నాకేంటో చిరాగ్గా ఉంది, కొంచెం ఆ డాన్స్ ధ్యాసలో పడితే ఆ చిరాకు విసుగు అంతా కూడా పోతుంది అనంటూ ప్రభావతైతే పిల్లలకి డాన్స్ నేర్పించడానికైతే వెళ్తుంది. అప్పుడే ఇక అక్కడ ప్రేమ్ కుమార్, రాధిక అయితే కనిపించరు.
ప్రేమ్కుమార్ రాధిక కనిపించకపోయేసరికి ఏదేంటి వీళ్ళిద్దరూ క్లాస్కి రాలేలా ఈరోజు అని మిగతా పిల్లల్నడుగుతూ ఉంటుంది ప్రభావతి. వచ్చారు, టెర్రస్ మీదికి వెళ్లారు అనంటూ పిల్లలైతే చెప్తారు. మీరందరూ ఇక్కడుంటే వాళ్ళిద్దరికీ టెర్రస్ మీదేం పని? పైగా తలుపులు వేసుకుని మరీ టెర్రస్ మీద ఏం చేస్తున్నారు అనంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి అయితే, చెప్పండి అసలేం చేస్తున్నారు మీరు? మేం టెర్రస్ మీదికి రాకుండా అక్కడున్న తలుపులు వేసేశారు. తలుపులు వేసి టెర్రస్ మీద మీకు అంత ముఖ్యమైన పనులే ఉన్నాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రేమ్కుమార్ అలాగే రాధిక ఏం చెప్పాలో తెలియక ఇక ప్రేమ్కుమార్ అయితే ఇలా అంటూ ఉంటాడు. మీరు చాలా బాధపడుతున్నారు కదా మేడం, డబ్బు పోయిందని. ఆ డబ్బు ఎవరు కొట్టేశారో మాకు తెలుసు. అదే విషయం రాధికతో మీకు నిజం చెప్పాలా లేదా అని డిస్కస్ చేయడానికే నేనిలా టెర్రస్ మీదికొచ్చాను అని అంటూ ఉంటాడు ప్రేమ్కుమార్ అయితే. అప్పుడే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి డబ్బులు కొట్టేసిందెవరో మీకు తెలుసా? అది మాట్లాడ్డానికి టెర్రస్ మీదికొచ్చారా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే కామాక్షి, డబ్బులు కొట్టేసిందెవరో మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. తెలుసు మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే ఆ డబ్బులు కొట్టేసిన వాళ్లు మాట్లాడుకోవడమంటా నేను విన్నాను అని అంటూ ఉంటాడు. అసలు డబ్బులు కొట్టేసిందెవరో ముందు మాకు చూపించు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక రోహిణి అలాగే విద్య ఇద్దరూ మాట్లాడుకునే మాటల్ని మొత్తం తన ఫోన్లో ఇక వీడియోలో ఉంటుంది. ఆ వీడియోనైతే చూపిస్తాడు. అప్పుడే ఇంకా ఒక్కసారి విద్య రోహిణి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. రోహిణి డబ్బులు తీసి నాటికమాడుతుందని తెలుసుకుంటుంది. షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కంటూ ఉంటుంది కామాక్షి, హా ఇప్పుడు గుర్తొచ్చింది. అదే ఉదయం పొద్దుపొద్దునే రోహిణి నా దగ్గరికొచ్చిందా రోజు. మసాజ్ చేస్తున్నానంటూ నీ గురించి వివరాలు మొత్తం కూడా కనుక్కుంది. ఆ డబ్బులు మా అత్తయ్యగారు తీసుకున్నారంటే నేనెలా నమ్ముతాను అంటూ నన్ను మాటల్లో పెట్టి వంటగదిలో ఉన్న ఆ డబ్బుల్ని చూపించవరకు తను వదల్లేదో తనకు తెలుసు. వంటగదిలో కందిపప్పు డబ్బాలో ఆ డబ్బులున్నాయని రోహిణికి స్పష్టంగా తెలుసు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి మాటలు విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అవును మాస్టర్, మీరా రోజు పన్నం కట్టారు, మీ కోడలని చెప్పి డాన్స్ చేశారు. చేసిన తర్వాత మీ కోడలు ఆ అమ్మాయి విద్య ఇద్దరూ బయటకొచ్చి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియోని మీకు చూపించాలా లేదా, చూపిస్తే ఏమవుతుందని భయంతో అసలేం చెయ్యాలి అని నాకు తోటి స్టూడెంట్ అంటే కదా, తను కూడా ఫ్రెండ్ లాంటిదే కదా, తననే సలహా